నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి అష్టాంగ యోగంలో మొట్టమొదటి అంగమైనటువంటి యమం యందు చిట్ట చివరి అంశమైనటువంటి అపరిగ్రహాన్ని గురించి తెలుసుకుందాం. పరిగ్రహము అంటే కూడపెట్టుట, ప్రోగు చేసుకోవడం, సంపాదించడం అని అర్థం. ఇక్కడ అపరిగ్రహం అంటే కూడబెట్టుకోకుండుట, ప్రోగు చేసుకోకుండుట, సంపాదించుకోకుండుట అని అర్థం. అంటే ఇక్కడ అపరిగ్రహం అంటే అవసరానికి మించి సంపాదించుకోకుండా ఉండటం, అవసరానికి మించి ప్రోగు చేసుకోకుండా ఉండడం, అనవసరంగా కూడబెట్టకుండా ఉండడం. ఇవి నేటి కాలంలో మనిషి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. తన తరతరాలు ఆనందంగా ఉండాలని కూడబెట్టుకుంటూ ఉన్నాడు. తన తరతరాలు సంతోషంగా ఉండాలని సంపాదిస్తూ ఉన్నాడు. తన తరతరాలు ఎంతో సుఖశాంతులతో ఉండాలని ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు. కానీ మనిషి యొక్క అజ్ఞానం అనేది ఇక్కడే బయటపడుతుంది. తన తరతరాలు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు కానీ తను సంతోషంగా ఉండడం లేదు. తన తరతరాల కోసం కూడబెట్టుకోవాలనుకుంటున్నాడు కానీ తన కోసం తను కూడబెట్టుకోవడం లేదు. తన తరతరాల కోసం ఎంతో సంపాదించాలని ప్రాకులాడుతూ ఉన్నాడు, ప్రోగు చేసుకోవాలని ప్రాకులాడుతూ ఉన్నాడు కానీ తన కోసం తను సంపాదించుకోవాలని అసలు ఆలోచించడం లేదు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, మనం ఎంత ధర్మంగా జీవిస్తే అంత ధర్మంగా మనకు ఆ సంపాదన నిలిచి ఉంటుందన్న జ్ఞానాన్ని మనిషి గుర్తించడం లేదు. అవినీతిగా ఎంతో సంపాదిస్తూ ఎంతో కూడబెడుతూ తన తరతరాల కోసం ఆలోచిస్తున్నాడే కానీ తను సంతోషంగా ఉండలేడు అన్నటువంటి అంశాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను మర్చిపోయి తన తరాల కోసం, తన భవిష్యత్తు వారి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ సృష్టిలో ఏ జీవైనా దాదాపు 99% జీవులు సంతోషంగా ఉంటున్నాయి, ఒక్క మనిషి తప్ప. ఎందుచేతను అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి ఆ పరమేశ్వరుని పట్ల పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ముంచివేసి ఉదయం ఆహారం కోసం బయలుదేరి ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి చిట్ట చివరికి తన రాత్రి పడేసరికి తన గూట్లోకి తను చేరుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ పరమేశ్వరుని పట్ల అంతటి నమ్మకం, రేపటి ఆహారం రేపు దొరుకుతుంది అన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం, రేపటి ఆహారాన్ని నాకు ఖచ్చితంగా భగవంతుడు ఆ పరమేశ్వరుడు నాకు ఇస్తాడు అన్నటువంటి ఆ సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండేవి మాత్రం జీవిస్తూ ఉన్నాయి. మనిషి మాత్రమే, బుద్ధిజీవుడైనటువంటి మనిషి మాత్రమే ధనాన్ని అధికంగా కూడబెట్టాలని, తన అవసరాలకు కూడబెట్టుకుంటే సంతోషమే కానీ తన తరతరాలు సంపాదించాలని తన అత్యాశ చేత అతను ఎన్నో రకాల తప్పులను చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ దుఃఖంలో పడిపోతున్నాడు. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, ధనం సంపాదించడంలో దుఃఖము ఉంది, ధనాన్ని దాచుకోవడంలో దుఃఖము ఉంది. ఆ సంపాదించిన ధనం ఖర్చు అయిపోతున్నప్పుడు దుఃఖము ఉంది. అంటే ఏ సందర్భంలో కూడా నీకు ధనం అనేది సంతోషాన్ని ఇవ్వడం లేదు.
అటువంటి ధనం పట్ల అత్యాశతో ప్రోగు చేసుకుంటున్నావు చూడు, అది తప్పు. ధర్మార్థంగా నువ్వు కష్టపడి ఎంతైతే సంపాదిస్తున్నావో అదే నీది అన్నటువంటి వాస్తవాన్ని గమనించు. అప్పుడే నీవు సంతోషంగా సుఖంగా ఉంటావు. అనవసరమైనటువంటి ప్రోగు చేసుకోవడం, కూడబెట్టడం, సంపాదించడం పట్ల నీవు ఆసక్తిని పెంచుకోవాకు. కానీ ఇక్కడ మనిషి ఒక విచిత్రం ఏమిటి అంటే, మనిషికి ఆయాచితంగా లభించిన దాని పట్ల కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక చిన్న వాస్తవాన్ని గమనిద్దాం. ఒక వ్యక్తి నది స్నానం కోసం నీటిలోకి వెళ్ళాడు. ఆ నది స్నానం చేస్తున్న సందర్భంలో ఒక కంప ములుకు ఏదో కుచ్చుకొని మినుక్కు అని మెరుస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. అరే, అది ఏదో విలువైనదే అనుకొని ఆశ్చర్యంగా చూసి, సరే దాన్ని ఎలాగైనా పట్టుకుందాం అనుకొని నది ప్రవాహంలో ఈదుకుంటూ చుట్ట చివరికి దాన్ని పట్టుకున్నాడు. వాస్తవంగా అతను ఊహించింది నిజమైంది. అది వజ్రాన్ని కలిగినటువంటి బంగారపు టుంగరం. వెంటనే ఆనందంతో ఆ కంప ముళ్ళను తీసివేసి ఆ ఉంగరాన్ని బిగుతుగా పట్టుకొని ఆ నది ప్రవాహంలో దాటుకుంటూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఒడ్డుకు చేరాలన్నటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా సుడిగుండం అనేది వచ్చివేసింది. ఆ సుడిగుండంలో కొట్టుకొని దాని నుండి తప్పించుకోవడం కోసం ఎంతో ప్రయత్నాన్ని చేసి చిట్ట చివరికి తప్పించుకొని ఒడ్డున చేరాడు. ఆ ఒడ్డున చేరిన వ్యక్తి సంతోషంగా లేడు. అతను ఎందుకు సంతోషంగా లేడా అని మనం పరీక్షిస్తే, అతడు ఆయాచితంగా దొరికిన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సుడిగుండంతో తన ప్రాణాలను పోగొట్టుకోకుండా ఉన్నందుకు అతను సంతోషంగా లేడు. ఆ సుడిగుండంతో తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం తన ప్రయత్నాన్ని సాగించే క్రమంలో తన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడని, తనకి ఆయాచితంగా లభించిన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడన్నటువంటి దుఃఖం మాత్రమే అతనికి ఉంది. ఎంతటి మనిషి మూర్ఖత్వమో చూడండి. అది ఆయాచితంగానే దొరికింది, పోయింది. దాని పట్ల కూడా మనిషి వ్యామోహం, ఆసక్తి అనేది ఉండడం చేత మాత్రమే, అది నేటి కాలంలో ఎక్కువగా ఉండడం చేత మనిషి ఎల్లవేళలా ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు దుఃఖంలోనే బతుకుతూ, దుఃఖంలోనే జీవిస్తూ, దుఃఖంగానే ముగిస్తూ ఉన్నాడు. రకరకాల అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటూ, రకరకాలుగా వింత వింత పోగడలతో వింత వింత జీవితాన్ని సాగిస్తూ తన జీవితాన్ని ముగిస్తున్నాడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఆ మహానుభావుడైనటువంటి పతాంజలి మహర్షి ఈ అంశాన్ని ఎప్పుడో గుర్తించి, మనిషి దుఃఖానికి కారణం పరిగ్రహం, మనిషి దుఃఖానికి హేతువు పరిగ్రహం, మనిషి దుఃఖానికి అతి మూలమైనటువంటి కారణం పరిగ్రహం. కాబట్టి ఈ పరిగ్రహాన్ని వదిలి అపరిగ్రహాన్ని నీవు ఏనాడైతే ఆశ్రయిస్తావో ఆ రోజే నీకు ముక్తి లభిస్తుంది, సంతోషం లభిస్తుందని తెలియజేశాడు. ఇక మనం కూడా ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఈ అపరిగ్రహాన్ని ఆచరించి కూడబెట్టడం పట్ల ఆసక్తిని తగ్గించి, సంపాదించడం పట్ల మన సర్వస్థాన్ని కోల్పోకుండా ఉండాలని, సంపాదించడం పట్ల మన సర్వస్థాన్ని మనం నేటి రోజుల్లో కోల్పోతూ ఉన్నాం. మన సుఖాన్ని, మన సంతోషాన్ని, మన ఆనందాన్ని అన్నింటినీ కోల్పోయి దుఃఖంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సంపాదించడంలో తన సర్వస్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని ఈ అపరిగ్రహాన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆ పతాంజలి మహర్షుల వారు తెలియజేసిన ఈ అపరిగ్రహాన్ని ఆచరించి మన జీవితాన్ని మనం సంతోషంగా సాగిస్తాం. ఇదే ఆ మహానుభావుడు మన నుంచి ఆశించినటువంటి అంశం. మహానుభావులు ఏ అంశానైనా తెలియజేశారంటే వాటిని మనం ఆచరిస్తేనే వారికి కూడా సంతోషం. మహానుభావుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడము అంటే మహానుభావులు తెలియజేసినటువంటి అంశాన్ని ఆచరించడం మూలంగానే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనిద్దాం. అపరిగ్రహం మన జీవితాన్ని మారుస్తుంది.
అపరిగ్రహం మనల్ని ముక్తి వైపు నడిపిస్తుంది. అపరిగ్రహం మనకు ఎంతో సంతోషాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించు, ఈ సత్యాన్ని గమనించు, నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.